ముంతా తుఫాను అన్ని రకాల రైతులనైతే కూడా తీవ్రంగా నష్టపరిచిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం అటు భీమడోలు సమీపంలోని బంగిడిగూడెం గ్రామంలోని ఒక పూల తోటలో ఉన్నాం. బంతి పూల తోటలో. అయితే పూల తోట చూడటానికి పైకంతా కూడా చాలా అందంగా కనపడుతుంది. కానీ ఆ తుఫాను వలన, అలాగే వర్షాల వలన మొత్తం అంతా కూడా తోటంతా కూడా తీవ్రంగా కింద పడిపోయింది. దీనివల్ల పూర్తి స్థాయిలో పువ్వంతా కూడా నల్లబడిపోయింది. మొత్తం అంతా కూడా నష్టం అని చెప్పి రైతులంతా కూడా కొంత ఆవేదనకు గురవుతున్నారు. మనం విజువల్స్‌లో కూడా స్పష్టంగా చూడొచ్చు. మొత్తం పూల తోటంతా కూడా వర్షానికి, అలాగే గాలికి మొత్తం అంతా కూడా కింద నేలకు ఒరిగిపోయిన సందర్భం. పువ్వులన్నీ కూడా మొత్తం పూర్తిగా నల్లబడిపోయినియి. మళ్ళీ అంటే దాదాపు టన్నుల కొద్దీ పువ్వులంతా కూడా ఇలా నల్లబడిపోయి మొత్తంతో రైతంతా కూడా తీవ్రంగా ఆవేదనకు గురవుతున్నారు. పూర్తి స్థాయిలో నష్టమే అని చెప్పి కూడా ఆయన చెబుతున్న పరిస్థితులైతే కూడా ఉన్నాయి. అంటే ముఖ్యంగా ఇప్పుడు అంటే కార్తీక మాసం, అలాగే అయ్యప్ప స్వాములు వీళ్ళంతా కూడా ఎక్కువగా బంతి పూలతోనే ఈ పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ సమయంలో ఇలా వర్షం రూపంలో, అలా తుఫాను రూపంలో మొత్తం పూల తోటంతా నాశనం అయిపోవడంతో రైతు మొత్తం తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఒకసారి సార్ ఏంటి మొత్తం అంతా పరిస్థితి? మొత్తం పూల తోటంతా కూడా ఇలా నల్లబడిపోతుంది పువ్వంతా కూడా. చూడటానికి పైన బాగానే ఉంది. మొత్తం నల్లబడిపోతుంది. ఏంటి పరిస్థితి? సార్ ఇది అనుకోలేదు. ఈ వర్షం వస్తదని ఊహించలేదు అసల. మామూలుగా అయితే ఈ టైంలో ఎప్పుడు వర్షం వచ్చిన దాఖలాలు లేవు. కాకపోతే దసరాకిను ఈ కార్తీక మాసం కవర్ అయ్యేలాగా ఈ పూల తోటలు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ టైంలో ఎక్కువగా అయ్యప్ప మాలలో, భవానీ మాలలో, శివ మాలలో ఎక్కువగా ఏస్తారు ఈ కార్తీక మాసం సందర్భంలో. ఎందుకంటే ఇలాంటప్పుడు బంతి పువ్వులకి గాని, ఇంకా వేరే వేరే ఉద్యాన పువ్వులకి దేనికైనా డిమాండ్ ఉంటది ఈ టైంలో ఎప్పుడు చూసినా సరే. దాన్ని అనుగుణంగా మేము ఈ పంట పెట్టడం జరిగింది. తీరా పంటకొచ్చే పంట దిగుబడికొచ్చే టయానికి ఇది తీవ్రమైన తుఫానొచ్చి, ఈ గాలులకి, ఈ వానలకి పాడైపోయి పువ్వంతా నిలబడున్న తోటంతా పడిపోయింది. పడిపోయింది పువ్వల్లా కింద పడిపోయి, ఆ వర్షానికి తడిసిపోయి మొత్తం కుళ్ళిపోయింది. మార్కెట్‌కి పువ్వంతా దాదాపుగా ఒక టన్ను, 2 టన్నుల పువ్వు అలాగా నేలకు ఒరిగిపోయింది. మార్కెట్‌కి మన సొమ్ము ఎంతో కొంత సొమ్ము చేసుకుందామని తీసుకెళ్తే, తడి పువ్వు అసలు తీసుకోవట్లేదు మార్కెట్‌లో. ఆరుదలన్న పువ్వయితేనే మాకు మార్కెట్‌లో నడుస్తది. ఎవరు కొన్నా సరే. తడి పువ్వు పనిచేయదని చెప్పి మార్కెట్‌లో ఎవరు తీసుకెళ్ళినా సరే అదే మాట చెప్తున్నారు. ఆరబెట్టినా గూడా ఇది ఒకవేళ మనం ఎక్కడన్నా ఆరబెట్టుకున్నా సరే, ఫ్యాన్ కింద గాని ఎక్కడన్నా ఆరబెట్టినా కూడా నల్లబడిపోయిద్ది. ఒక్కసారి వర్షంలో తడిసిందంటే పువ్వు ఈ బంతి పువ్వుకేముందంటే, తడిసిన వెంటనే నల్లబడిపోయిద్ది. అది అంతగా ఆకర్షణీయంగా ఉందో ఎవరు కొనరు. దీన్ని కొనడానికి ఎవరు మక్కువ చూపించట్లేదు. దానివలన ఈ టైంలో మాకు ఎంతో కొంత సొమ్మవును. మా పెట్టుబడులన్నా పోను కనీసం ఎంతో కొంత 10,000, 20,000 వచ్చినా సరిపెట్టుకునే టైంలో ఇలా మెంతో తుఫాను రూపంలో మా ఆశల మీద ఆవిరి చలి వెళ్ళిపోయింది ఈ వానంతా. కానీ ఎటు దిక్కుతోచని పరిస్థితులు ప్రభుత్వం ఎంతో కొంత ఈ విషయంలో కొంచెం పరిశీలించి అధికారులు పైనుంచి అధికారులొచ్చి ఈ పంటను పరిశీలించి ఎంతో కొంత న్యాయం జరిగితే గనుక రైతుకి కోలుకునే స్థితిలో లేము. అంటే ప్రత్యేకంగా ఉద్యాన శాఖ అధికారులైతే కూడా మొత్తం అంతా కూడా ఎక్కడ నష్టపోతుంది ఏంటని చూస్తున్నారు. అంటే మీరు ఫిర్యాదు చేసారా? వచ్చారా? అంటే చూస్తుంటే ఈ మొత్తం అంతా పైకి బాగానే ఉంటుంది. కానీ కిందంతా పోతుంది. ఏవండీ మీరు చెప్పారా? అధికారులు ఎవరో ఇప్పటివరకు సందర్శించలేదండి అసలు ఇప్పటివరకు. రైతు సంఘం రైతు సంఘం వాళ్ళొచ్చి చూసి పరిశీలించి వెళ్లారు నిన్న. ఇప్పట్లో దాదాపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున వేల ఎకరాల్లో పూల తోటలైతే కూడా కొనసాగుతున్నాయి. అంటే ఇప్పుడు కార్తీక మాసంలో జనవరి మాసం, కార్తీక మాసం, అలాగే నవంబరు అంతా కూడా ఈ డిసెంబర్ ఈ కాలంలోనే ఎక్కువగా ఈ పూల తోటలు సాగవుతూ ఉంటాయి. ఎందుకంటే అటు పండగల సీజన్ కావటం, ఇదే సందర్భంలో స్వాములు, అయ్యప్ప స్వాములు గాని, భవానీలు గాని వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించడం. ఈ సందర్భంలో ఈ పూల తోటలు ఎక్కువగా సాగు చేస్తుంటారు. కానీ ఇలా తుఫాను రూపంలో తీవ్ర నష్టం మిగిల్చిందని చెప్పి కూడా అటు రైతులైతే కూడా తీవ్ర ఆవేదనకు గురవుతున్న పరిస్థితులున్నాయి. విడుదల ప్రసాద్‌తో శ్రీనివాస్, టెన్ టీవీ, భీమడోలు నుంచి ఏలూరు జిల్లా.